గోవింద 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 ఇలా తిరుమలలో ఎందుకంటామో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. పూర్వం వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి తన దగ్గర ఉన్న గోవులో ఒక గోవును దానంగా ఇవ్వమంటాడు. కానీ అగస్త్యముని వారు మాత్రం నేను గోదానం కేవలం సతీ సమేతంగా వచ్చిన వారికి మాత్రమే ఇస్తానని అంటాడు. ఆ విషయం విన్న వెంకటేశ్వర స్వామి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ పద్మావతి అమ్మవారితో తిరిగి వస్తాడు. కానీ ఆ సమయానికి అగస్త్య మునివారు తన ఆశ్రమంలో ఉండరు. తన శిశువులు మాత్రమే ఉంటారు. తన శిశువులతో శ్రీనివాసుడు ఇలా అంటాడు. మీ గురువుగారు నాకు గోదానం ఇస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ఒక గోవును నాకు దానంగా ఇవ్వమని అడుగుతాడు. కానీ తన శిశువులు మాత్రం తన గురువుగారు లేని సమయంలో ఏ దానం కూడా ఇవ్వమని వెంకటేశ్వర స్వామితో అంటారు. ఈ మాట విన్న శ్రీనివాసుడు బాధతో తిరిగి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి వెంకటేశ్వర స్వామి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అగస్త్యముని ఒక గోవును పట్టుకొని వెంకటేశ్వర స్వామి వెనుక పరిగెత్తుతూ గోవు ఇందా గోవు ఇందా అని అంటూ వెళ్తాడు. గోవు ఇందా గోవు ఇంద కాలక్రమేణా అది గోవింద గోవిందాగా మారింది. వెంటనే ఈ మాట విన్న వెంకటేశ్వర స్వామి వెనక్కి తిరిగి చూసి సంతోషించి గోదానం స్వీకరిస్తాడు. అందుకే ఇప్పటికి ప్రతి ఒక్కరూ స్వామివారిని గోవింద గోవింద అని పిలుస్తూ తమ కష్టాలను తీర్చాలని వేడుకుంటారు. ఓం నమో వెంకటేశాయ.